అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఆలు పూరి అండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆలు హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను. ఇది హాఫ్ కేజీ ఉడికించి పెట్టుకున్న ఆలు అన్నట్టు. ఇది మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానికి కావాల్సింది గోధుమ పిండి. నేను ఇది కలిపినాక గోధుమ పిండి దీనికి ఎంత అవసరం అవుతుందో అంతే కలుపుకోవాలన్నట్టు, వాటర్ వేయకుండా. నేను ఇప్పుడు ఇది కలిపేటప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కసూరి మేతి, టేస్ట్కు సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు. దీనికి కావలసిన పదార్థాలు, ఆలు పూరికి కావలసిన పదార్థాలు నేను ఇది మిక్స్ చేసి చూపిస్తాను. మొత్తం ఇట్లా చేసుకోవాలండి. ఇది ఆలు ఇది మొత్తం ఆలు స్మాష్ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. పుదీనా కొద్దిగానే వేసుకోవాలండి. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు, రుచికి తగ్గినట్టుగా సాల్ట్, రుచికి తగినట్టుగా మిర్చి పౌడర్. మళ్ళీ మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను ఇంతకుముందు రవ్వ కొద్దిగా కడిగేసి నానబెట్టుకోవాలి, అది నేను మీకు చెప్పలేదండి. ఇది రవ్వ, బొంబాయి రవ్వ కడిగి నానబెట్టుకున్నాను అన్నట్టు. ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 15-20 నిమిషాలలో నానిపోతుందండి. ఇది ఇట్లా అయిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత అది గోధుమ పిండి కలిపేసుకోవాలండి. ఇదంతా ఇట్లా మిక్స్ అయిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత సరిపోతుందో అంత కలిపేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ కావద్దు, వాటర్ వేయకుండా చేసుకోవాలి కదా, అట్లా అనేసి. సరేనా, నేను ఇదంతా సరిపోయేటంతా కలిపేసి చూపిస్తాను మీకు. ఈ మాదిరిగా కలుపుకోవాలండి. కొద్దిసేపు, ఎక్కువసేపు మాత్రం పక్కన పెట్టవద్దు. ఇది పూరి పిండిలాగా మాత్రం పక్కకు పెట్టుకోవద్దు, తొందరగా చేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అంతే, ఎక్కువసేపు పెట్టవద్దు. కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, ఆలు పూరికి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇది కొద్దిగా ఇది ఫాస్ట్గానే చేసుకోవాలండి. మనం అట్లనే
పూరికి మామూలు పూరికి లాగా పెట్టుకోవద్దు, సైడ్కి ఒక 10-15 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి, ఎక్కువసేపు పెట్టవద్దు. ఓకేనా? పిండి పల్చగా అయిపోతుంది, ఎందుకంటే ఆలు ఉంటుంది కదా దాంట్లో, అందుకని నేను ముద్దలు కట్టుకున్నాక చూపిస్తాను మీకు. ఓకే, ఇలా మెత్తగా అవుతుంది కాబట్టి మెల్లగా ఒత్తుకోవాలండి. ఇవి కొద్దిగా పొడిపిండి ఎక్కువనే వాడుతుంది దీనికి. ఇలా అన్నీ పూరీలు ఒత్తేసుకోవాలి. పూరి ఇలా చేసేసుకోవాలి, ఆలు పూరి. ఓకేనా? ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. పొడిపిండి ఉంటుంది కదండి, కొంచెం అంతా ఇట్లా పడిపోతుంది ఆయిల్లో. పొడిపిండి దీనికి ఎక్కువ అవసరం అవుతుంది, పిండి మెత్తగా ఉంటుంది ఆలుతోటి కాబట్టి. ఒకవైపు ఫ్రై అయిందండి, ఇంకోవైపు ఇది కర్రీ లేకున్నా కానీ తినొచ్చండి. ట్రావెల్లో మాత్రం చాలా యూజ్ అవుతుంది. ట్రావెల్లో ఇది కర్రీ ఉండదు కాబట్టి, కర్రీ చేసుకోకున్నా కానీ ఇది నడిచిపోతుంది. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. ఆలు పూరి రెడీ అయిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. జర్నీలకైనా, మామూలుగా ఇంట్లో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ అయినా కానీ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడలి. థ్యాంక్ యూ. బాయ్.